ఏమ్రా దెబ్బలు బాగా తగలయా? రేయ్ తిందురు రండి. అమ్మమ్మ వస్తున్నా. తినండ్రా మనవాళ్ళు. రేయ్ ముందు తిను. హాయ్ రంగా బావా, ఎప్పుడొచ్చా? మొన్న వచ్చా కాసు. బాగున్నావా? అమ్మమ్మ ఎవడు? వీడు నా కూతురు. అదేరా మీ పిన్ని కొడుకు. ఓ పిన్ని కొడుకా? పిన్ని వచ్చిందా తాతయ్య? పిన్ని వాళ్ళు రాలేదురా, పండక్కొస్తారు. ఏం పేరు? అర్జున్. నా పేరు రెడ్డి, రంగారెడ్డి. లొంగారెడ్డా? బాగుంది. పేరు బాగుంది అంటున్నా. పిన్ని వాళ్ళు అదే మీ అమ్మా నాన్నలు ఎలా ఉన్నారు? బాగున్నారు. అర్జున్ది అంతా వాళ్ళ నాన్న పోలికలు అనుకుంటా తాతయ్య. పిన్నిలా ఉండింటే గుర్తుపట్టేవాడిని. వాళ్ళ నాన్న ఎప్పుడు చూడలే కదా, గుర్తుపట్లే. మీరు ఒప్పుకుంటే కలిసి ఇక్కడే ఉందామని వచ్చా. ఆహా, ఒప్పుకోకపోతే కలిసే బ్రతుకుతాం. అన్నీ అనుకునే వచ్చారుగా, ఇంకా ఎందుకు ఆ గుమ్మ ముందు అడుక్కు తినేవాళ్ళలాగా. వాడు నువ్వు ఎంతసేపు నిల్చున్నా ఈ ఇంటి నుంచి పైసా కాదు కదా, ఆశీర్వాదాలు కూడా రావు. నాన్న ఒకసారి నా మాట వినండి. నేను చచ్చాక వచ్చిన మొహం చూడు, అప్పటి వరకు నీ మొహం చూపించుకో. ఏమండి రండి, మీకు కూడా వడ్డిస్తాను. నాకిప్పుడు ఆకలిగా లేదు, తర్వాత తింటానులే. ఏమైంది? అది ఎలా ఉన్నావు? అమ్మ గురించా? ఎరా, ఇందాక రంగా అన్నదానికి ఏమైనా బాధపడ్డావా? అదేం లేదు అదియా. సారీరా మనోడా, నా వల్లే ఇన్నాళ్ళు మీ అమ్మ నాన్న ఊరికి దూరంగా బ్రతకాల్సి వచ్చింది. అదంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు? అది కాదురా, మీ అమ్మ మీ నాన్నతో వెళ్ళిపోయి 26 సంవత్సరాలైంది. కేవలం నేను అన్న మాటకు కట్టుబడి వాళ్ళు ఇన్నాళ్ళు ఊరి పొలిమేర కూడా తొక్కలేదురా. ఇప్పుడు ఏమైందని? ఇన్ని సంవత్సరాల్లో నా ఇంటి రమ్మని నేను ఒక్కసారి కూడా వాళ్ళని పిలవలేకపోయాను. రే, నాదో చిన్న కోరిక ఉంది, తీరుస్తావా? చెప్పండి అదియా. నా దురుస్తున్న వల్లే మీ అమ్మ నాకు దూరం అయింది. ఏ కులం కోసమైతే మీ నాన్నని మీ కుటుంబాన్ని దూరం చేసుకున్నానో, ఇప్పుడు అదే కులం నన్ను నా కుటుంబాన్ని దూరంగా పెట్టేసింది. నా అనుకున్న వాళ్ళందరూ నన్ను వదిలేసి నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయారు. ఇందాక వచ్చాడే ఆ రంగా, వాళ్ళ నాన్న కూడా నాతో అవసరం ఉంది కాబట్టి మాట్లాడతాడు తప్పితే నిజానికి మేమెవరూ కూడా వాళ్ళకి అవసరం లేదురా. తాతయ్య, మీకు పెళ్లి చేస్తే నువ్వు క్యాషు మా కళ్ళ ముందే ఇంట్లో తిరుగుతూ ఉంటారు. మీకు పిల్లలు పుడితే వాళ్ళని మేము ఎత్తుకుని వాళ్లతో ఆడుతూ పాడుతూ శేష జీవితాన్ని ఆనందంగా గడిపేస్తాం. అవేం మాటలు తాతయ్య? నా కోరిక తీరుస్తావు కదూ? ఏంటి బాబాయ్, ఒంటి మీద బంగారం అంతా పోయి పూసామని పైకి నాను తెలుసా? నువ్వు చెప్పినట్లే వాళ్ళ ఇంట్లో కుంపటి పెట్టేసి వచ్చా. మంచి పని చేసావురా. తరుణ్ రెడ్డి. కూర్చో బ్రదర్. కూర్చొని మాట్లాడుతూ ఉండు, నేను జ్యూస్ తీసుకొస్తా. రంగా బ్రో, నేను బ్రదర్ అని ఫీల్ అయిన ఒకే ఒక వ్యక్తివి నువ్వు. కారణం క్యాస్ట్ ఫీలింగ్ కాదా? క్యాష్ ఫీలింగ్. ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా, నువ్వు గుర్తించకపోతే
నేనే చంపేసేటోన్ని. ఆడు దెబ్బలతో రాగానే మనంత మగాడి ఎవడున్నాడా అని ఎత్తుక్కుంటా చూస్తుంటే రంగారెడ్డి. అసలు నీకు వాడితో ప్రాబ్లం ఏంటి? నేనైతే ఆ రోజే తల్లామండం వేరు చేసేవాడిని. నేను ముక్కలు చేసేటోన్ని. క్యాష్ కోసం ఆగా. క్యాష్ ఏడుతుంటే నేను చూస్తూ ఉండలేను. ఏడిస్తే నీకేంటి? నాకేంట? నా లవర్ ఏడుతుంటే చూస్తూ ఉంటానా ఏటే? లవ్ ఇదేపటి నుంచి? అదా, చిన్నప్పటి నుంచి లవ్. అది అదంతా ఎందుకులే, మన ఇద్దరి శత్రు ఒక్కడే. అవును, ఆడితో నీకేంటి గొడవ? నేను క్యాష్ని పెళ్లి చేసుకోవాలంటే వాడు అడ్డున్నాడు. నువ్వు క్యాష్ని పెళ్లి చేసుకోవడం ఏంట్రా? రేయ్, నువ్వు తలుపులేరా. సరే అన్నా. ఏసి అక్కడే ఉండు. ఇది మా ఇల్లు. ఎవడి ఇల్లైనా సరే నువ్వు తలుపులేసి అక్కడే ఉండు. అరే తొత్తు కొడక, ఎవరితో గొడవ పడాలో తెలియదేంట నీకు? బాబు తరుణ్, జ్యూస్ తాగు. మనం పరంపరం, మనం ఒక ఊరోళ్ళం. మనం బయట వాళ్ళతో గొడవ పడాలి కానీ మనం గొడవ పడకూడదు. మరాడు క్యాష్ని పెళ్లి అది ఇది అన్నాడు. గెలిచాక కప్పు ఎవరి దగ్గర ఉన్నారో టీమ్గా డిసైడ్ చేద్దాం. ముందు మ్యాచ్కి వెళ్ళండి. సరే, పెద్దోడు నువ్వు బ్రతిలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా. కలిసేయకూడదా మ్యాచ్ ఏటే? ఉన్నావుగా? ఉన్నానన్నా. ఏటే, కలిసేయకూడదా మ్యాచ్? అలాగే కొడదాం. కొట్టు. అక్కడే ఉన్నావుగా? ఉన్నాడు. వాడేంటి క్యాష్ కావాలంటున్నాడు? ఎంతమంది ఉన్నారు? 6 చేతిలో దెబ్బలు తిన్నాడు. ఆడనే కొడతాను అన్నాడు. అది జరిగిందా? ఇది జరగదు. నువ్వేం టెన్షన్ పడకు, కూల్. ఆడు మన పథకంలో సిపాయి, అర్థమైందా? ఏరా, తలుపులేమంటే బేడం పెట్టావు? ఏ అన్నా, భయపడ్డావా? వాళ్ళకంత సీన్ లేదురా. ఉత్త పెరికినా కొడుకులు. తెలుసుగా నా గురించి. నా కళ్ళల్లో భయం కనపడిందా ఏడే? లేదన్నా. ఇందాల బయట ఉన్నారా? 50 బత్తాలు మోయిస్తా. పాత ఎక్కడికి వెళ్దాం? నాకేం తెలుసు, నీ ఇష్టం. సినిమాకి వెళ్దామా? ఫెస్టివల్ కదా, స్కూల్కి హాలిడేస్, టికెట్లు దొరకవు. పైగా నా డబ్బులు కూడా లేవు. డబ్బుల గురించి అయితే ఆలోచించుకో, నేను ఇస్తా. యాక్చువల్లీ నేను ఆ సినిమా చూసాను. అది చెప్పు ముందు. గాడిద. గాడిదా? నువ్వు ఇన్స్టా వాడవా? వాడతా. మరి నీకు ఈ మీమ్ లాంగ్వేజ్ తెలీదా? ఓ దట్టా. ఐ థింక్ వాట్. అది ఆ మాత్రం సింక్ ఉండాలే. దేనికి? క్యాష్తో ఉండాలంటే ఆ మాత్రం సింక్ ఉండాలంటున్నా. అయినా ఎక్కడికి వెళ్తున్నాము అని నాకేం తెలుసు, నీతో పాటే నడిచేస్తున్నాను. నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్దామా? ఇప్పుడు నాతో నేను హ్యాపీగానే ఉన్నా, అక్కడికి ఎందుకులే. హే, నీకు ఇంకా ఆ మాటలు గుర్తున్నాయా? గురూజీ చెప్పినట్టు వినే టైం, చెప్పే మనిషిని బట్టి విషయం విలువ మారిపోద్ది. ఆ సిచ్యువేషన్ అలాంటిది, అదేలా మర్చిపోతా? ఎవరో ఆ మనిషి? ఉందలే ఒతెక్కలదే. హలో అమ్మా. ఏరా, ఊరెళ్ళి నువ్వు కూడా మర్చిపోయావా మీ తాతయ్యలాగా? అదేం లేదే, ఇందాకే నీ టాపిక్ వచ్చింది. తాతయ్య చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంతకాలానికి మన ఫ్యామిలీ కలుస్తుందన్న హోప్ వచ్చిందిరా నీ వల్ల. థ్యాంక్స్ రా. ఇప్పటి వరకు తాతయ్య ఏడ్చారు, ఇప్పుడు నువ్వు మళ్ళీ మొదలెట్టుకు. పెట్టేస్తున్నాను, బాయ్. నేనెప్పుడు తాతయ్యని ఇలా చూడలా. ఎలా? ఇంత ఎమోషనల్గా. అవును, మా అమ్మ చేసిన దానివల్ల ఫ్యామిలీ అంతా సఫర్ అయింది. హే, అలా ఏం కాదు. నచ్చని వాడిని చేసుకుని జీవితాంతం బాధపడటం కన్నా అదే కరెక్ట్. అయినా అన్నాళ్ళు పెంచారు. తాతయ్య వాళ్ళకైనా అత్తయ్య గురించి తెలిసి ఉండాలి కదా. ఇంకొకసారి ఆలోచించి ఉండాల్సిందే. అది కూడా కరెక్టే అనుకో. అనుకోవడం కాదు, అదే కరెక్ట్. ఏదైనా సరే ఫ్యామిలీ అయితే సఫర్ అయింది కదా. అయిపోయిందిగా, ఇంకొదిలేసే. నువ్వు మాత్రం చాలా లక్కీ ఫీల్. ఎందుకు?
చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర పెరిగావు. అబ్బాబ్బా, ఆ ప్రేమ ఆప్యాయత ఇవన్నీ నాకు లేవు కదా. ఇన్ని రోజులు ఎలా మిస్ అయిపోయినా అనిపించింది. ఫ్రమ్ నౌ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఆ విషయానికి వస్తే నువ్వు ఇంకా లక్కీ. నీకన్నానా? చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలతో పెరిగావు. సరేలే, నాకు ఆకలేస్తుంది. ఇప్పుడే కదే పందిలా తిన్నావు. ఇప్పుడా? తిని గంట పైన అవుతుంది. హే, రంగా వెళ్తున్నాడు. నువ్వు ఇంటికెళ్ళు, నేను అడిగి తీసుకొస్తా. ఇలా అమ్మాయిని ఊరికి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? ఇప్పుడు నేను వెళ్ళకపోతే అవి అయిపోతాయి. మరి నీకు ఓకేనా? సరే అయితే. దెబ్బలు బాగా తగలయా నా కొడుకు. అన్న 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 సారీ అన్న 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 సారీ అని చూసుకోలేదు. లోపలకు షర్ట్ వేసుకున్నా అన్న. సారీ అన్న. అగో అక్కడ మొహం మీద పడాల్సింది. బాడీ బాగా లూజ్ అయిపోయిందిరా, జిమ్కి వెళ్ళాలి. అన్నా రంగా వచ్చాడు. వచ్చావా? తీసుకొచ్చా కూడా. ఏరా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? మా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటి బయట? ఎరా తరుణ్ రెడ్డి, ఈ సీన్ కొద్ది కమర్షియల్ చేస్తున్నట్లేదు. ఈ మాత్రం ఉండొచ్చు, తప్పులేదా? ఎరా లంగా, ట్రాక్టర్తో గుద్దించడం ఏంట్రా? అంత పని నేనేం చేశాను రా? క్యాష్ నాది. హే, ఎంతమందికి కావాలరా క్యాష్? ఒక పక్క తరుణ్ రెడ్డి, ఇప్పుడేమో నువ్వు. ఏ, వాడు కూడా ప్రేమిస్తున్నాడుగా, వాడినే మనవా? అదంతా నీకెందుకురా, మేము ఒకటి. రే, నేను కూడా ఒకే ఊరోళం అంటున్నాళ్లే. ప్రాంతీయ భావం. వావ్, తెలుగులో మాట్లాడు ఆర్ ఇంగ్లీష్ లో స్పీక్. దేవుడా, నా లైఫ్ లో కూడా అదే రొటీన్ స్టోరీ. సాఫీగా సాగిపోతున్న లవ్ స్టోరీలోకి బాబా అనే విలన్స్. ఒకడు పోయాడు అనుకుంటే ఇంకోటి వచ్చాడు. ఏరా, మా లైఫ్ లో కూడా అంతే మరి. హ్యాపీగా సాగే ఓ పల్లెటూరు హీరో తరుణ్ రెడ్డి గారి లవ్ స్టోరీకి సూటు బూటేసుకొని నువ్వు రాలే. పాపం రంగాగాడు క్యాష్ ఇన్ సెట్ చేసుకొని దాని ఆస్తంతా నొక్కేద్దాం అనుకున్నాడు. ఆ ప్లానింగ్స్ నువ్వు డిస్టర్బ్ చేయలే. ఇక్కడ ఎవడి కథకే ఆడే హీరో. నీకు మేం విలన్స్ అయితే మాకు నువ్వు విలనే. ఏటే విలనే. లాజిక్ ఎరా రెడ్డి. ఎరా లంగా, ఆస్తి కోసం ఇదంతా? నేను ఇంకా నిజంగానే ప్రేమిస్తున్నావు అనుకుంటున్నాను కదరా. ఎరా, నువ్వేమైనా నిజంగా ప్రేమిస్తున్నావా? క్యాష్ ఆస్తి కోసమేగా. డబ్బు ఎలాంటి వాడినైనా మార్చేస్తుంది. నాకు అసలు డబ్బులు మ్యాటరే కాదురా. వచ్చాడయ్యా శ్రీమంతుడు. ఇప్పటికే చాలా లేట్ అయింది కానీ మీరు వచ్చిన పని కానివ్వండి రా. కొంచెం చూసి కొట్టండి రోయ్, దెబ్బలు మంచిగా తగలాలి. ఏడే ఏంట్రా? రావట్లేదన్నా. రే అన్నా, నువ్వు వెళ్ళు.
జస్ట్ ఫైట్ గ్యాప్, ఇక్కడి నుంచి ఫ్లైట్ గ్యాప్. ఎత్తుకెళ్ళిపోతా క్యాష్ ఎక్కడి నుండి. నువ్వు క్యాష్ తీసుకుని వెళ్తావు, ఆ ఇద్దరు ముసలోలే ఇక్కడే ఉంటారు. పాపం ముసలోళ్ళు ఏ రాత్రో ఏ దొంగ వచ్చి తలలు పలగొట్టేస్తే ఇల్లు కూలి మీద పడితే గుండెపోటు వస్తే అప్పుడెంత గ్యాప్. రంగా బ్రో, మరీ ఇంత వైలెంట్గా ఉన్నావేంట్రా నువ్వు?